ప్రహ్లాదుడు అభిమంత్రించి తినడం వల్ల అన్నం శుద్ధమవుతుంది, దానివల్ల బుద్ధి శుద్ధమవుతుంది. ఎన్ని ఉన్నాయండి పద్ధతులు. ఈయన ఏం చేశారంటే విషం కలిపిన అన్నాన్ని అనంత మంత్రోచ్చారణేన అభిమంత్ర్య, అనంత అనే మంత్రము చేత అభిమంత్రణం చేసేట. ఇది ఒక్కటి తెలుసుకోండి. పరిశేషం చేయాలంటే ఏ మంత్రం అండి అని మళ్ళీ పుస్తకం పట్టుకుని నా దగ్గరికి రాకుండా ప్రహ్లాదుడే చెప్పాడు ఇక్కడ అనంత మంత్రం. అయితే ఉపనయన సంస్కారంలో పొందిన వాళ్ళు మాత్రం దీంతో సరిపెట్టుకుంటాం అనద్దు. ఇది చేసినా వాళ్ళు చేయవలసిన పరిశేచన పద్ధతులు చేయవలసిందే, అది మానిది కాదు. అనంత నామస్మరణ చేత అంతా అమృతమవుతుంది. ఇది గొప్ప మాట. అనంత అనే శబ్దం చిన్న మాట కాదండి. మనం అనుకుంటాం నామం అంటే ఏదో చిన్న శబ్దమని, చాలా తప్పది. నామం సాక్షాత్ భగవత్ స్వరూపం, దానికున్న శక్తి అంతా ఇంతా కాదు. నామస్మరణకు మించిన శక్తి లేదు, అది సామాన్యమైన విషయం కాదు. అందుకే అనంత, ఈ అనంత నామం చేత విషాన్న అమృతమైపోయిందట. అనంత అనే శబ్దాన్ని ప్రహ్లాదుడు అన్న తీరు వేరు, మనం ఆ తీరులో అనగలమా అనేదే సందేహం. ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క దృష్టి వేరు. అనంత ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందండి ఆయనకి? అనంతుడు, అంతము లేకుండా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. ఈ భావనతో అన్నాన్ని తింటే విషం కూడా అమృతమవుతున్నది. అలాగా అనంత నామోచ్చారణ చేసి అన్నాన్ని తినగానే ఆ విషం కూడా అతన్ని ఏమీ చేయలేదు, అది అమృతము చేసింది.